नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज बेला केंद्र के झटपीडीसी कार्यालय में बीआरएस पार्टी की ओर से पत्रकार सम्मेलन रखा गया, जिसमें बीआरएस पार्टी मंडल अध्यक्ष प्रमोद रेड्डी ने जमकर डीसीसीबी चेयरमैन पर बरसे, क्योंकि कल डीसीसीबी चेयरमैन ने कहा था कि बीआरएस पार्टी एक प्राइवेट लिमिटेड कंपनी है। जो जोगू रामन्ना ने जिले में विकास काम नहीं किए, वो सिर्फ अपने विकास के बारे में ही सोचते थे। इस पर पलटवार जवाब प्रमोद रेड्डी ने दिया। बीआरएस के मौजूद सरकार में जोगू रामन्ना के नेतृत्व में क्या क्या काम हुए हैं, हम आपको बताएंगे। आइए, आप आइए या फिर आपके मुख्य नेता कंदी श्रीनिवास को लेकर आइए और जिले की मीडिया के सामने विकास कार्यों का लेखा जोखा करेंगे। और तो और सबूत कौन मांग रहा है, जिसने सालों से माजी मंत्री के साथ में रहकर काम किया और कांग्रेस पर कई सारे सम्मेलन लगाए थे। विकास कार्यों में से एक आपको भी राजनीति का सबूत बनाया है। आज डीसीसीबी के चेयरमैन किसकी बदौलत है, आगे सुनिए प्रमोद रेड्डी के जुबानी। इस सम्मेलन में वरिष्ठ नेता गंभीर ठाकरे, माजी सरपंच तेजराव मस्के, देवन्ना ओलोफवार, मंगेश ठाकरे, युवा नेता सतीश पवार, बत्तुला सुदर्शन मसाला मौजूद रहे। डीसीसीबी चेयरमैन अन्ना अड्डी भोजारेड्डी गारू నిన్న మీడియా ద్వారా మాట్లాడుతూ జోగు రామన్న గారు నువ్వు ఆదిలాబాద్ కోసం 10 సంవత్సరాల్లో ఏం చేసినావని ప్రశ్నించడం జరిగింది। ఈ 10 సంవత్సరాల కాలంలో జోగు రామన్న గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 6,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది। వీటి వివరాలు కావాలంటే భోజారెడ్డి గారు మీరు వస్తారా, మీ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులు వస్తారో రేపు బేలకు రమ్మని చెప్పు। మొత్తం ప్రెస్ ముందర ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత అభివృద్ధి చేసిండో అనేది మీకు లెక్కలతో సహా చూపిస్తామని చెప్తా ఉన్నాం। సంక్షేమం వేరు, అభివృద్ధి 6,000 కోట్ల పై చిల్లర కోట్లతో అభివృద్ధి చేసిండు। ఇంకా ప్రజలకు ఇచ్చిన రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అయితే వేరు। నువ్వు 6 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పినావు। 2014 ముందు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రేషన్ కార్డులు ఉండే, ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఆ లెక్క కూడా మీకు ఇస్తాం। 2014 ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎందరికి పెన్షన్లు వస్తూ ఉండే, ఇప్పుడు ఎందరికి పెన్షన్లు వస్తున్నాయో ఆ లెక్క కూడా మీకు ఇస్తాం। ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ లెక్క కావాలన్నా మీరు వస్తారా, మీ కంది శ్రీనివాసరెడ్డి గారు వస్తారా, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడిని పంపుతారో పంపండి। బేలా అంటే బేలా, లేదా మమ్మల్ని ఆదిలాబాద్ రమ్మంటే మేమందరం కలిసి మేమే ఆదిలాబాద్కి వస్తాం। ప్రెస్ క్లబ్లో కూర్చొని మీకు వివరాలు ఇవ్వమంటే వివరాలు ఇస్తాం। అలాగే మీరు జూపల్లి కృష్ణారావును అభివృద్ధి పనులు ఏం చేయలేదని జోగు రామన్న గారిని ప్రశ్నించిన విషయాన్ని గురించి వేలెత్తి చూపుతూ, రామన్న గారు మీరు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు। బీఆర్ఎస్ పార్టీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని మీరు మాట్లాడింది। ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలనే మీరు 10 సంవత్సరాలు పనిచేసిండ్రు। ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారానే మీరు డీసీసీబీ చైర్మన్ అయిన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు। కనీసం మీకు సిగ్గు ఉండాలి, ఎందుకంటే మీరు డీసీసీబీ చైర్మన్ నిన్ను జూపల్లి కృష్ణారావు, కంది శ్రీనివాస్ రెడ్డో, నిన్న నువ్వు పేర్లు చెప్పిన మీ ఇందిరాగాంధీ, మీ రేవంత్ రెడ్డో, మీ రాహుల్ గాంధీ వేయలే। జోగు రామన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కష్టార్జితంతో నువ్వు అనే ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నువ్వు డీసీసీబీ చైర్మన్ అయినావు। ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు। ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే నేనైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉదాహరణ చెప్పగలను। తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఎవరు అంటే అడ్డి భోజారెడ్డి అని చూపించగలను। ఎందుకంటే రామన్న ద్వారానే నువ్వు ఆ రోజు మార్కెట్ చైర్మన్ అయినావు, జోగు రామన్న ఆశీర్వాదంతో రైతు బంధు అధ్యక్షుడు అయినావు, జోగు రామన్న ఆశీర్వాదంతో డీసీసీబీ చైర్మన్ అయినావు। అవన్నీ మర్చిపోయి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నీకు ఉద్యోగం వచ్చింది కానీ నలుగురికి ఉద్యోగం రాలే అని నిన్న మీరు ఏదైతే విమర్శించిండ్రో అది సత్య దూరం। ఎందుకంటే జోగు రామన్నకు ఉద్యోగం ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి మొట్టమొదటి వరుసలో ఏదైనా పదవి ఇచ్చిందంటే అది అడ్డి భోజారెడ్డి ఒకరికే ఇచ్చిండ్రు।
కానీ ఈ రోజు జోగురామన్న గారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక నమ్మిన బంటుకి ఇవ్వలే, ఒక నమ్మక ద్రోహికి పదవి ఇచ్చినా అని ఈ రోజు జోగురామన్న ఆత్మ బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే మీరు చేసేది మంచి పద్ధతి కాదు. అలాగే మీరు మీడియా గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా మీద దౌర్జన్యం చేసిండ్రని ఉన్నారు. మీడియాను భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి మీడియా హక్కుల్ని కాలరాసిందే మీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఆ పార్టీ గురించి చెప్తూ బీఆర్ఎస్ పార్టీ మీడియా మీద దౌర్జన్యం చేసిందని చెప్తావా? మీడియా మీద ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యం చేయదు. వ్యక్తిగతంగా అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల మీద దౌర్జన్యం చేసిండొచ్చు, కానీ అటువంటి దాడిని మీడియా మీద దాడిగా పరిగణించడం అన్నది కరెక్ట్ గానే కాదు. అభివృద్ధి గురించి మొన్ననే నేను ప్రెస్ మీట్ లో మీకు సవాల్ చేసినా కానీ ఆ సవాల్కు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు స్పందించలే, ఎవరు ముందుకు రాలే. రుణమాఫీ 20,000 కోట్లతోటి చేసినామని చెప్పినావు. మొన్ననే మీ బేలా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి వీడియో జిల్లా మొత్తం వైరల్ అయింది. ఏమని? ఇంకా 2 లక్షల రుణమాఫీ కూడా చాలా మందికి రాలే, అది ఇస్తే బాగుంటదని మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్పిండు. మేం ప్రతిపక్షంలో అని చెప్తే మీరు మమ్మల్ని మా మాటలు లెక్క వేస్తారని మీ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పిండ్రు, ఎవరికైనా 2 లక్షల రుణమాఫీ కానోళ్ళు ఉంటే మా ఇంటికి రండి అని చెప్పిండ్రు. ఈ రోజు వాళ్ళ ఇంటికి పంపితే లైన్ ఉంటది, కానీ మేము ఆ పని చేస్తాలేము. ఎందుకంటే మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. నీతి నిజాయితీ ఏంటిది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా అడ్డి భోజారెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టారా? కాంగ్రెస్ పార్టీలో నేను పదవిలో ఉన్నా అని ఉనికి చాటుకోవడానికి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప మీ అంతరాత్మ కూడా తెలుసు. నేను రామన్న గురించి ఏం మాట్లాడినా అది తప్పు. మా హైకమాండ్ మాట్లాడమన్న విషయాలే నేను మాట్లాడుతున్నా తప్ప జోగు రామన్న ఏం అభివృద్ధి చేసిండో అది నీకు తెలియదా? ఎందుకంటే ఇంతకు ముందు ప్రతి మీడియా సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డికి కూడా కౌంటర్ ఇచ్చింది మీరే. ఈ రోజు పార్టీ మారగానే అభివృద్ధి అంతా తారుమారైపోతుంది. కనీసం ఒకసారి ఆలోచించు భోజారెడ్డి గారు. మీ వేరోళ్ళతోటి కాదు, నీకు దమ్ముంటే రా, రే బేలకు రా. జోగురామన్న ఏం అభివృద్ధి చేసిండో నీకు లెక్కలతో సహా చూపెడతాం. దమ్ముంటే మీరు వస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారా? కంది శ్రీనివాసరెడ్డి ఎవ్వరు వస్తారు రాని. నేను మొన్న ప్రెస్ మీట్ లో కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన భూభాగతం గురించి కూడా చెప్పిన, దాని గురించి కూడా ఎవ్వరు స్పందిస్తలేరు. హాస్పిటల్ గురించి చెప్పిన, ఎవరు స్పందిస్తలేరు. ఈ రోజు బేలలో జోగురామన్న హయాంలో జోగురామన్న ఆశీర్వాదంతో 1,60,00,000 ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. దాదాపు 15-16 నెలలు కావాల్సింది ఆసుపత్రి నిర్మాణం పూర్తయి. ఇప్పటికీ మీ మంత్రుల పర్యటన 3 సార్లు వాయిదా పడ్డది. మొన్న కూడా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారని భయపడి జూపల్లి కృష్ణారావు పర్యటన రద్దు చేసుకున్నారు. మీకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. ప్రజలు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఏజెన్సీ ప్రాంతం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటది, మలేరియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయాలా, లేకపోతే మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల లోపల మీరు గనక ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయకపోతే మేమందరం ప్రజల్ని సమీకరించి ప్రజల ద్వారానే ఈ బేలా పిఎస్సి సెంటర్ ని ప్రారంభోత్సవం చేయిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మండలానికి ఏం చేయాలి మీరు అభివృద్ధి పనులు ఇవన్నీ అయితే చెప్పిన, బేలా మండలంకు ఒక మినీ బీసీ గురుకులం ఇచ్చింది జోగురామన్. ఆ గురుకులం ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. చెప్పాలంటే ఒక్కటి కాదు, 6,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమం. నా దగ్గర మొత్తం ఫోన్లో డాటా ఉంది. అవన్నీ నేను మీడియా ద్వారా వివరించలేను. మీరు ఎవరిని పంపుతారో పంపండి. మీకు మొత్తం లెక్కలతో సహా 6,000 కోట్ల అభివృద్ధి మీకు చూపెడతాం. మరియు సంక్షేమం వేరు. జై తెలంగాణ, జై జోగురామన్న, జై జోగురామన్న, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం.